మీకందరికీ నా ప్రేమ వందనములు. పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకా వ్రాసిన సువార్త 9వ అధ్యాయము 28వ వచనము నుంచి కొంచెం చదువుకుందాం. ఈ మాటలు చెప్పునది మొదలుకొని రమారది 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపమును మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడిన వారును నిద్రమత్తుగా ఉండ్రి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలుచున్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యుద్ధ నుండి వెళ్ళిపోచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1, 3 పర్ణశాలను కట్టుదుము. తాను చెప్పినది తాము ఎరుగకయే చెప్పాను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామములో మీ పాదములకు స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో పగలంతా మీరు కాపాడినందుకై స్తోత్రములు నాయన. ఈ రాత్రి వేళ ప్రవేశమిచ్చినందుకై స్తోత్రములు తండ్రి. మీ నామ సంకీర్తనము చేయుటకు మీ మట్టి బూరగా వాడబడే కృప యేసు ప్రభులో మాకిచ్చినందుకై స్తోత్రం నాయన. ఈ కూడికకు ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, మీరే అంతం వరకు అధ్యక్షత వహించండి. మీ మెల్లని స్వరం కొరకై కనిపెట్టుకుని ఉన్నాం. మీ స్వరం మహాప్రభావం గలది నాయన. బలమైన స్వరం కొరకై వేచి ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. వచ్చిన బిడ్డలందరి కొరకై స్తోత్రం నాయన. ఇంకా రావాల్సిన బిడ్డల కొరకై స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారే దేవుని కుమారులని వ్రాయించినందుకై స్తోత్రం నాయన. ఆత్మచేత శరీరాన్ని చంపుకోమంటున్నావు తండ్రి. అలాగ చంపుకుంటూ కూడా కృప దయచేయి తండ్రి. చదవబడిన పాట భాగాన్ని దీవించండి, వినే శ్రోతలను దీవించండి. ఆత్మీయంగా పెంచి పెద్దవారిగా చేసి లోతైన సత్యములేకి, అనుభవ జ్ఞానములేకి, సంపూర్ణ ఆత్మనిశ్చితలేకి నడిపించి మీరు మహిమ పొందమని నజరేయుడగు యేసు ప్రభు వారి శ్రేష్టమైన శక్తిగల నామములో దీన మనసుతో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని వాక్యాన్ని మనము చదువుకున్నాం. నా మాటలు వింటే మీరు బ్రతుకుతారని దేవుని వాక్యములో వ్రాయించాడు. నా ఆజ్ఞలు గైకొంటే కూడా మీరు బ్రతుకుతారన్నాడు. చూడండి, దేవుని వాక్యము మానవులను బ్రతికించేదిగా ఉందని మనము చూస్తున్నాం. కాబట్టి ఈ రాత్రివేళ యేసు ప్రభు యొక్క జీవితాన్ని గురించి, ఆయన ఆశయాల గురించి, ఆయన పరిశుద్ధతను గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. మీరు బాగా గమనించాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనములో మీరు చూస్తే ఆ మాటలు మనము గ్రహించగలం. చూడండి,
క్రీస్తు కూడా అంటే దేవుడు, దేవుని కుమారుడు, అభిషక్తుడని అర్థం. క్రీస్తు కూడా మీ కొరకు ఏం పడినాడు? బాధపడినాడు. చూడండి, ఏం బాధ? శిలువలో ఘోరమైన మరణాన్ని, వేదనను అనుభవించాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు. చూడండి, మీరు తన అడుగుజాడలు, మన అడుగుజాడలు కాదు, యేసుక్రీస్తు ఉంచిన అడుగుజాడలు. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో, ఈ 4 సువార్తల్లో భూమి మీద యేసు ప్రభు ఎలాగూ మాట్లాడినాడు, ఎలాగూ జీవించాడు, ఎలాగూ పరిశుద్ధతను కాపాడుకున్నాడు, ఎలాగూ దేవుని కుమారుడుగా రుజువుపరుచుకున్నాడు, ఆయన అడుగుజాడలన్నీ ఈ 4 సువార్తల్లో దేవుడు మన కొరకు వ్రాయించినాడు. అయితే మనం బైబిల్ చదవకపోతే మనకేమర్థమవుతుంది? మత్తయిలో యేసు ప్రభు ఒక యూదులకు రాజుగా పుట్టినవాడెక్కడా అని అంటాడు. చూడండి, అలాంటి మాటలు మనకు అర్థం కావాలంటే నువ్వు బైబిల్ను శ్రద్ధగా చదవాలా. మార్కు సువార్తలో ఒక దాసుడిగా చూస్తున్నాం వెంటనే అని చూడండి. లూకా సువార్తలో ఒక మనుష్య కుమారునిగా చూస్తాం. మరి యోహాను సువార్తలో దేవుని కుమారునిగా మనం చూస్తున్నాం. అది నువ్వు బైబిల్ చదవకపోతే నీకు ఏమర్థమవుతుంది? ఏం అర్థం కాదు. అందుకని బైబిల్ను శ్రద్ధగా చదవాలి, శ్రద్ధగా ధ్యానించాలి. ఏం రాయబడింది, ఎవరి కోసం రాయబడింది, ఎందుకు రాయబడింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే బైబిల్ను క్రమముగా మనము చదివేవారిగా ఉండాలి. చదివితే నీకు ఏమర్థమవుతుంది? క్రీస్తు కూడా మీ కొరకు బాధ అనుభవించినాడు, ఏ పాపం ఎరగని ఆయన పాపముగా చేయబడినాడు, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించి తను తాను తగ్గించుకున్నాడు, ముఖాన ఉమ్మి కూడా వేయించుకున్నాడు, తలలో ముళ్ళ కిరీటం చేత మొత్తినప్పుడు రక్తమంతా కారుతుంది. చూడండి, ఆయన వీపు దున్నబడినంటాడు, ఆయన ఎముకలు స్థానం తప్పనన్నాడు, ఆయన చూడనొల్లని వానిగా చేయబడను, ఏ మనిషి రూపం కంటే అంత వికారముగా ఒక చెక్కుముకి రాతి వలె చేయబడినాడు అన్నాడు. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో ఆయన గుర్తించవచ్చును, కానీ సిలువలో ఆయనకి ఏమి లేదు, సొగుసు లేదు, స్వరూపం లేదు. ఎవడు యేసు ప్రభువుని గుర్తించేదానికి వీలు లేనంత నీచమైన అక్రమకారులో ఒకనిగా ఎంచబడినాడు. చూడండి, దొంగలతో సమానంగా ఆయనను సిలువ వేసినారు. చూడండి, ఇవన్నీ మనం చూస్తుంటే క్రీస్తు మీ కొరకు బాధపడినాడు అంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో ఒక మాట రాసినాడు. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించడం అంటే మరణము రుచి చూసినాడు. పాపాత్ములందరి కొరకు దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము రుచి చూసినాడు. చూడండి, ఎంత కఠోరమైన మరణమో మీరు ఆలోచన చేయండి. ఆయన దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము రుచి అనుభవించను. దూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాడై ఆయనను తండ్రి కుడిపార్శ్వమున చూస్తున్నాం. చూడండి, యేసు ప్రభు బాధ అనుభవించినాడా లేదండి? ఇచ్చినాడు. మనం కూడా క్రీస్తు కొరకు బాధలు అనుభవించాలనా లేదా? అనుభవించాల. రక్షణే కాదు, ఆయనతో పాటు శ్రమ కూడా పొందాలని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూస్తారా? 1వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 1:30. విశ్వాసం ఉంచుట మాత్రమే గాక. చూడండి, మనమందరము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినాం, మంచిది లేండి, తప్పేం కాదు. ఏమన్నాడు? క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున నువ్వేం చేయాలా? శ్రమ పడాలా. ఆయన పక్షమున శ్రమ పడుటయు, ఆయన పక్షమున మీకు ఉత్త రక్షణ పొందడమే కాదు,
మనము ఆయన పక్షంగా ఏం పడాలా? శ్రమ పడాలి. అంటే ముందుగా ఎవరు శ్రమ పడినాడు? యేసు ప్రభు శ్రమ పడిన తర్వాతనే నిన్ను నన్ను శ్రమ పడమని అంటున్నాడు. చూడండి, అందుకనే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు, చూడండి, మీరు తన అడుగుజాడల యందు ఏం చేయాలన్నాడు? నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయినాడు. యేసు ప్రభు మాదిరి గల దేవుడు. చూడండి, మాదిరి లేనివాడు కాదు. అందుకనే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకేముంచిపోయినాడు? మాదిరి ఉంచిపోయినాడు. ముఖాన ఉమ్మి వేసేవారిని, చెంపల వెంట్రుకలు పెరికేవారిని, వీపు దున్నేవారిని, చూడండి, బల్యంతో పొడిచేవారిని కూడా ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని ఏం చేయమంటాడు? క్షమించు నాయన అంటున్నాడు. ఎంత మాదిరికరమైన దేవుడో చూడండి, ఆలోచన చేయండి. అందుకనే యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిత్య జీవము గల దేవుడు. చూడండి, ఆయన మాదిరి అయిన దేవుడు. అంత మంచి దేవుణ్ణి మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో ఏం చేయాలా? ఆయన అడుగుజాడలను వెంటారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన, అంటే క్రీస్తు అడుగుజాడల యందు నడుచుకున్న వాళ్ళని మీకేముంచిపోయినాడు? మాదిరి. ఆయనేం రాత్రంతా దేవుడు ప్రార్థన చేయాలని రూల్ కాదు. అయితే నీ కొరకు మాదిరిగా చేసినాడు. తెల్లవారుజామునే ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ దేవునికి ప్రార్థన చేయుచున్నాడు. ఇంకొక మాట, ఇంకా 1:35 ఏమంటాడు? మార్కు 1:35 చూడండి, దేవుడు ఏమైనా చేయాల్సిన అవసరం లేదు, అయితే నీకోసం మాదిరికరంగా చేసినాడు. క్రీస్తు ఆయన పెందల కడనే లేచి అని ఉంటుంది. చూడండి, ఆయన అంటే దేవుడు యేసు ప్రభు పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెనన్నాడు. చూడండి, కొండెక్కినాడు, రాత్రంతా ప్రార్థనలోనే గడిపాడు. అది ఒక అలవాటు చేసుకున్నాడు ఆయన. రాత్రంతా ప్రార్థన చేయడము, మళ్ళీ తెల్లారుతానే వచ్చి ఆ మందిరములో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. కాబట్టి మనము కూడా మాదిరికరంగా జీవించాలి. మన భాష కూడా బాగుండాలి. యేసు ప్రభు ఎట్ట మాట్లాడినాడు? ఆయన కోపపడినాడు కానీ పాపం చేసినాడండి? చేయలే. ఆ దేవాలయంలోకి వచ్చి దేవాలయం దొంగల గుహగా మార్చినారు. చూడండి, అందుకని ఆయన కోపపడినాడు, బల్లలు కూడా పడగొట్టినాడు. ఆయన పాపం చేసినాడా? చేయలే. తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. మనం కూడా అలాగనే జీవించాలని దేవుని కోరిక. కాబట్టి ఈ రాత్రి నువ్వు ఒక శోధనలో పడకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనములో ఈ మాటలు రాసినాడు. చూసారా? చూడు, శోధనలు మన కొరకు కాచుకొని ఉంటాయి. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని మనకు చెప్తున్నాడు దేవుడు. ఎందుకు? మీరు శోధనలో పడతారు, దారి తొలగిపోతారు, వాక్యాన్ని అనుసరించరు, లోకం వైపు చూస్తారు, కింద పడతారు, దెబ్బలు తగులుతాయి. అందుకనే పరిశుద్ధాత్మ రాసినాడు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. చూడండి, మెలకువగా ఉండాలి మనం ప్రార్థన చేసుకునే దానికి. మన హృదయము క్రీస్తు వాక్యంతో నింపబడాలనా లేదా? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో మీరు చూస్తే అక్కడ రాసినాడు. చూడండి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు
సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు అంటే అభిషక్తుడు, వాక్యం అంటే దేవుడు. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నింపబడాల. చూడండి, బైబిల్ ఎంతసేపు చదువుతాం? స్నానమేమో గంట సేపు చేస్తారు, తిండేమో తింటారు. చూడండి, అయితే బైబిల్ చదివేందుకు ఎంత టైం తీసుకుంటాము? తీసుకోం. అందుకనే క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నింపబడదు. ఎందుకు నింపుకోవాలంటే హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. నువ్వు నింపుకుంటే దాంట్లో నుంచి మాటలు వస్తాయి. దేవుని వాక్యంలో మీరు చూడండి, బైబిల్ చదవరు, ఎక్కువ సమయం కేటాయించుకోవాలి. అందుకనే యేసుప్రభు అంటాడు, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపునియండి. చూడండి, నిండుకుండా తొలగదంటారు. చూడండి, అలాగ మనం ఉండాలి. శత్రువును ఎదిరించాలంటే ప్రభువును సైతాను శోధించితే అయితే దేంతో జయించినాడు? వాక్యము ద్వారానే దాన్ని జయించినాడు. మనం కూడా శత్రువును జయించాలంటే వాక్యం మనం సమృద్ధిగా నింపుకోవాలంటాడు. అందును బట్టి యేసు ప్రభు బోధించుట ఎందును, చూడండి, వాక్యము నింపుకొనుట ఎందును, బోధలో కూడా చూడండి, తెల్లవారకమునికే ప్రార్థన చేసి వచ్చి వెంటనే దేవాలయంలోకి వచ్చి బోధించేవాడు. మనం కూడా జాగ్రత్తగా బ్రతకాల. అందుకైతే ఇక్కడ లూకాసు వార్తలో 9వ అధ్యాయంలో ఒక మాట రాస్తున్నాడు, బాగా గమనించండి. మనం కూడా ఎక్కువ దేవునికి సమయము కేటాయించాల. 28వ వచనం చూడండి. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములు తర్వాత చూడండి, ఈ పేతురు, యోహాను, యాకోబు అంటే సంఘానికి స్తంభముల వంటి వారని రాసినాడు. చూడండి, వీళ్ళు చాలా గట్టోళ్ళు దేవుని కొరకు బతికే దాంట్లో. పేతురును కూడా రంపములతో కోసి చంపినారు. చూడండి, పేతురు, యోహాను, యాకోబు అనేవారు మంచి స్తంభముల వంటి వారు. వారు వెంట పెట్టుకొని అప్పుడు ఎంతమంది అయినారు? 3 ప్లస్ యేసుప్రభు ఎంత? 4. చూడండి, పేతురు, యాకోబును, యోహాను వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కారు. మనం ఎప్పుడైనా ఈ అనుభవం ఉందా? చూడండి, నీకు జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగమన్నాడా లేదా? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉండేలా అతడు దేవుణ్ణి అడగవలను. ఆయన ఎవరిని గద్దించక ధారాళముగా ఇచ్చే దేవుడు అన్నాడు. ఇందే లేదండి మాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1:5. మీలో అంటే సహోదరులలో, దేవుని బిడ్డలో, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. చూసినారండి, ఎట్టిస్తాడైనా? ధారాళంగా ఇస్తాడా? ఇయ్యడా? ధారాళంగా ఇచ్చే దేవుడు. మరి యాకోబు పత్రికలోనే 4:2 కూడా ఒక మాట రాసినాడు. మీకు ఆశ ఉంది, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుట లేదు. నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున నీకేమీ దొరకదు. చూడండి, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నీకు దొరకదు. అయితే ఏమంటాడు? మీరు దేవుని అడగనందున. మనం దేవుణ్ణి అడుగుతున్నామా? ప్రభువా, నాకు దైవ జ్ఞానమే, ఆ పైనుండి వచ్చే జ్ఞానం నాకు కుదువగా ఉంది నాయన, దండిగా దయచేయి అని అడుగుతావా? నీ అక్కర్లేదు అవి కూడా అడగమంటున్నాడు. నీకేమేం కావాలని అడుగు, ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి. మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగల శక్తిగల దేవుడు అన్నాడు.
బైబిల్ చెప్పే మాటలు ఎంత బాగున్నాయో చూడండి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగలను. ఉందా లేదండి? దేవుడు ఎవరిని గద్దింపక అందరికీ నెట్టిస్తాడు, ధారాళముగా ఇచ్చే దేవుడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో కూడా చూడండి. 1 తిమోతి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనాన్ని నమ్ముకాకండి. ఇది స్థిరంగా నీ దగ్గర ఉండదు. ఈరోజు నా జోబులు ఉంటుంది, రేపు ఉదయం ఇంకొకరు జోబులు లేకపోతుంది. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకెట్టిస్తాడు. మన దేవుడు ధారాళంగా ఇచ్చే దేవుడు, పిసినితనం కాదు, లోబి అయిన దేవుడు కాదు ఆయన. మనము సుఖముగా అనుభవించుటకు ఇచ్చిస్తాడు, ధారాళంగా ఇచ్చే దేవుడు. మరి ఆ ధారాళంగా ఇచ్చిన దేవుని దగ్గర మోకాళ్ళు నీ ప్రార్థన చేస్తావా? చూడండి, సుఖముగా అనుభవించుటకు ఎట్టిస్తాడు, ధారాళంగా. మొదటి యాకోబు పత్రిక 1:5 ఉంటాడు చూడండి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అనుగ్రహింపడునా. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ఎట్టిస్తాడు, ధారాళంగా ఇస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలు 16 లక్షల మంది బయలుదేరి వస్తున్నారు, పిల్లలు తల్లులు అందరూ. 16 లక్షల మందికి మన్నా కురిపించినాడు. చూడండి, ఎక్కువ కూర్చుకునే వానికి మిగలలే. చూడండి, తక్కువ కూర్చునే వానికి తక్కువ కాలే. పూరీలు కావాలి, మాంసం కావాలని ఏడుస్తుంటే వాళ్ళ ఇంటి ముందరనే పూరీలు గుట్టలు గుట్టలు గుట్టలుగా పెట్టుకున్నారు. ఒక్కొక్కడు తూములు తీసుకున్నాడు. అది వారి పండ్ల సందుకు బోంతలుకలని దేవుడు కోపం వచ్చి వారిని సంహరించి పారేస్తుంది. బండలో నుంచి సముద్రం అంతా నీరు ఇచ్చినాడు. ఆ నీరు వాళ్ళని వెంబడిస్తూనే ఉంది. ఈయన ధారాళంగా ఇస్తాడా, తక్కువ ఇస్తాడా చెప్పండి? ధారాళంగా ఇస్తాడు. మరియమ్మ బంధువుల పెళ్లి కానాను వివాహంలో చేస్తుంటే ద్రాక్షారసం అయిపోయింది కదండి. అక్కడ అయిపోయింది, దుఃఖంగా ఉన్నారు. ఒక పెద్ద కొరత, అవమానకరంగా ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, తల్లి నాయన పెళ్లిలో ద్రాక్షారసం అంటే, అమ్మా నా సమయం ఇంకా రాలేదే అని అంటాడు. ఆయన కూడా ఆమె ఏం చేసిన, పనివారిని పిలిచి ఆయన చెప్పినట్టు చేయడంటే యేసు ప్రభు అక్కడ 6 బాణలు, రాతి బాణలు ఉంటే వాటిని శుభ్రం చేసి నీళ్లు పోయమన్నాడు. నీళ్లు పోసిన తర్వాత ఆ నీరును ద్రాక్షరసంగా మార్చినాడా, మార్చలేదండి? మార్చినాడు. ధారాళంగా ఇస్తున్నాడు. తాగండి. ఆ యజమాని పెళ్లి విందు ప్రధాని, ఏందయ్యా ఇప్పుడు కూడా మంచి ద్రాక్షరసం వచ్చుకున్నామంటే అతనికి తెలియదు కదా అది ఎట్లా తయారైంది. చూడండి, అవును, దేవుడు ధారాళంగా ఇస్తాడు నీకు నాకు. అయితే నువ్వు అడగాలా లేదా? దేవుని అడగనందున మీకేమీ దొరకదు. దేవుని అడగాల, నువ్వు మొరపెట్టేది తెలుసుకోవాలా. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. నాకు మొరపెట్టుమంటే దేవునికి, మనుషులకు కాదు. చూడండి, మానవుని దయ పుసక్యమంటే గయ అటద్దు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం జవాబిస్తా. నేను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తా. ఇప్పుడు 119వ కీర్తనలో 18వ వచనములో ఒక మాట రాసినాడు, చూస్తారా? నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచునట్టు నా కన్నులు తెరవజేయమంటున్నాడు దావీదు. చూడండి, ధర్మశాస్త్రంలో ఉన్నాయి, ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. అవి కూడా నీకు బయలుపరుస్తానంటున్నాడు మొరపెట్టితే. చూడండి, ఎంత మంచి దేవుడు, ఎంత ఆశీర్వాదకరమైన మాటలు రాసినాడో. ఎట్టిస్తాడు? ధారాళంగా ఇస్తాడా? ఇయ్యడండి. 5 రొట్టెలు 2 చేపలు పంచి ఎన్ని గంపలకి ఎత్తినాడు? 12 గంపలకి ఎత్తినాడు. చూడండి, ధారాళమే. ఎక్కడైనా ధారాళంగా ఇస్తాడు. నువ్వు అడగాలి. అయితే నువ్వు అడగనందున నీకు దొరుకుతుందా? దొరకదు. నువ్వు కొట్లాడతావు, పోట్లాడతావు, ఏం ప్రయోజనం ఉండదు. దేవుణ్ణి అడిగేది నేర్చుకోవాలి. మీ అక్కర్లన్నీ అడగమంటున్నాడు. మీరు నా నామం నన్నేమడిగినా
చేస్తాను, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేస్తాను. అందుకని యేసు ప్రభువు ప్రార్థనకు ఎక్కువ ప్రాముఖ్యతను నేర్పుతున్నాడు, నాకు కానీ నీకు కానీ. చూసినారండి, మనం ప్రార్థనలో వెనకబడిపోతున్నాం. ఒక గంట సేపు అయినా మోకాలు లేని స్థితిలోకి వస్తున్నాం. అది మంచి పద్ధతి కాదు. నీ జీవితం ప్రార్థనతోనే ప్రారంభం కావాలి. సౌలు పౌలుగా మారినాక ఇదిగో అతడు ఏం చేస్తున్నాడు, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు, గుడ్డోడైనాడు. చూడండి, దేవుడు అననీయాను పంపించి అతని దగ్గరికి పోయి అతనికి కన్నులు వచ్చేటట్టు చేసి బాప్తిసం ఇచ్చి రక్షణలోకి నడిపించిన తర్వాత ఆయన ఎక్కువ ప్రార్థనాపరుడుగా జీవించినాడు. యేసు ప్రభు జీవితం కూడా మంచి ప్రార్థనాపరునిగా ఉన్నాడు. అందుకని ఆయన అంటాడు, మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకేం ఉంచిపోయినాడు, మాదిరి ఉంచిపోయినాడు. చూడండి చూడండి స్టెఫెను కూడా దేవునికి మాదిరికరంగా జీవించినాడు. ఆయన ప్రార్థన చేసుకుంటే వాళ్ళు రాళ్లతో కొడుతుంటే చనిపోయేదానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఆయన తండ్రి, ఈ నేరము వారి మీద మోపకుందువు గాక. ఎవరు అడుగుజాడలు చెప్పండి? అవి యేసు ప్రభు అడుగుజాడలు. యేసు ప్రభు కూడా అన్నాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు నాయన అన్నాడు. చూడండి, మనం కూడా ఎఫ్సి పత్రిక 4:32లో ఆ మాటలు రాసినాడు. ఎఫ్సి పత్రిక 4:32, ఒకని ఎడల ఒకడు, చూడండి ఏం కలిగి ఉండాలా, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారముగా మీరును ఒకరినొకడు క్షమించండి. చూడండి సోదరి సోదరులారా, అది క్రీస్తు ప్రేమ, క్షమించే గుణం. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడని దేవుడు రాసినాడు. అందుకనే యేసు ప్రభు మాదిరికరమైన దేవుడు అన్నాడా లేదా? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకేముంచిపోయినాడు, మాదిరి. చాలా సంగతి, అది చిన్న సంగతి కాదు. ఒక విశ్వాసి మాదిరికరంగా జీవించాలి. నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకు. అందును బట్టి ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో మీరు చూడండి. 9వ అధ్యాయం లూకాసు వార్త 28వ వచనం నుంచి, ఈ మాటలు చెప్పినది మొదలుకొని ప్రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురు, యోహాను, యాకోబునంటే స్తంభంలో వంటి వారు గట్టోళ్ళు. చూడండి, యాకోబు తల ఎగిరిపోయింది, పేతురు కూడా రంపములతో కోయబడినాడు. ఈయన కూడా ఎవరు? యోహాను, ప్రకటన గ్రంథం రాసినటువంటి వాడు. 3 యోహాను పత్రికలు రాసినాడు, యోహాను సువార్త రాసినవాడు. ఆఖరుకు పద్మాస్ ద్వీపం అంటే మనుషులు ఎవ్వరు ఉండరు, రాళ్ళు ఉంటాయి అంతే ద్వీపంలో. అక్కడికి పంపించినారు రాజు. చావలే, బాగా నూనె వేడి చేసి నూనె లేస్తే యోహాను సావలే, నూనె హాని చేయలే. ఈయనని ఎటు చంపలేమని చెప్పి అక్కడికి పంపించినాడు. ఎంత శ్రమ పొందినారో మీరు ఆలోచన చేయండి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, పేతురు, యోహాను, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. సోదరి సోదరుడా, నీవు ఎప్పుడైనా ఏకాంతంగా ప్రార్థన చేయాలని కోరుకున్నావా? యేసు ప్రభు ఎంత మాదిరికరమైన దేవుడు అండి. ఒక కొండ ఎక్కెను. చూడండి, చూద్దాం. మీరు అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం. పగలు 3 గంటలు ఏం కాలం? ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, చూడండి ఒక అద్భుతం జరిగింది. 3 గంటలకు ప్రార్థనా కాలమున పోతున్నారు, దేవాలయం ఎక్కుతున్నారా దిగుతున్నారా చెప్పండి? ఎక్కి వెళ్ళుచుండగా. అంటే దినదినము నువ్వు ఆత్మీయంగా ఎదగాలే. లోకం వైపు చూడాకు, నిన్ను కిందికి లాగుతుంది అది. ఇప్పుడు ఒక పండు, మామిడి పండు కింద పడితే పైకి పోతుందా కిందికి వస్తుందా?
కిందికి భూమి ఆకర్షణ శక్తి ఉంది అంటాడు. ఒక విశ్వాసిని శత్రువు అయిన సైతాను కిందికి లాగుతాడు. అందుకే ఏమన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకాకమన్నాడు. చూడండి, మనల్ని పడగొట్టేటోడు ఒకడు ఉన్నాడు. నువ్వు పడకుండా ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా బ్రతకాల. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. నీ ఇంటి కాడికి వస్తాడు మింగాలని, నా ఇంటి కాడికి వస్తాడు, అందరి దగ్గరికి వస్తాడు. సమయం ఇస్తే, స్థలం ఇస్తే నిన్ను మింగుతాడా? మింగుతాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనంలో మీరు చూస్తే ఒక చక్కని మాట రాసినాడు. చూడండి, 1 కొరింథీ 10:12. తాను నిలుచుచున్నానని నువ్వు తలంచుకుంటున్నావేమో, జాగ్రత్తగా ఉండు. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు, అంటే పడగొట్టేటోడు ఒకడు ఉన్నాడు శోధన తెచ్చి. చూసినారండి, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు. జాగ్రత్త, నేను ఏడబడగొడతాడు సైతాన్, నన్ను ఏడ కిందికి లాగుతాడో, నేను దేవునితో సంబంధం లేకుండా పోతాను, చెడిపోతానేమని భయం అనుకుండాలంటాడు. చూడండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని ఏమంటాడు, అవసరమైతే మింగే పారేస్తానంటాడు. అందుకని నువ్వు మెలకువగా ఉండాలి. నువ్వు దేవుని అడుగుజాడలు వెంటాడాలి. ఆయన మాదిరికరమైన జీవితాన్ని, ఆయన ప్రార్థనా జీవితాన్ని చూడండి. ఆయన కొండకి ఎక్కినాడా, ఎక్కలేదా? పేతురు, యోహాన్లు దేవాలయంలోకి ఎక్కినారా లేదా? ఏమిటికి? పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున. మరి అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 9వ వచనంలో కూడా దైవజనుడు అయినటువంటి పేతురుని గురించి చూడండి. మరునాడు ప్రయాణమైపోయి పట్టణము సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలప్పుడు పేతురు ప్రార్థన చేయుటకు. ఈ అనుభవం మనకు లేదు. నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేవు. చూడండి, అందుకే వాళ్ళు శక్తివంతమైన జీవితాన్ని జీవించినారు. పేతురు వస్తుంటే పేతురు నీడబడితే చాలనుకుంటున్నారా లేదా? రోగులను పెరపుల్లో తెచ్చి రోడ్లమ్మడి పెట్టినారు. రోడ్లమ్మడి చూడండి, ఆయన నీడబడితే చాలనుకుంటున్నారు. ఎంత దేవుని అద్భుతమో చూడండి. కుంటోని కాళ్ళు ఇచ్చినారా లేదండి? అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మీరు చూస్తే కొర్నేలు గురించి చూడండి ఒక మాట. అందుకు కొర్నేలి 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఒకడు నా యొద్ద నిలిచి, కొర్నేలి, అబ్బా ఏం భాగ్యం అండి, రక్షణ పొందలేంగా ఆయన. కొర్నేలి, నీ ప్రార్థనలు వినబడినవి, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినాయి. చూడండి, ఒక ప్రార్థనా పరునుకునే లాభం చూడండి. ఒక నిద్రపోతుకు తిండిపోతుకునేవానికి ఏం లాభం ఉంటుంది? చూడండి, నీ ధర్మకార్యములు ప్రార్థనలు జ్ఞాపకార్థంగా ఉంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురను మారు పేరు గల సీమోనును పిలిపించుము. చూడు, వెంటనే 3 మంచి భక్తి గలవారిని పంపించి పిలిపించుకొని పెద్ద సభ ఏర్పాటు చేసి భోజనాలు పెట్టి చూడండి ప్రార్థన చేస్తున్నాడు. చేయనీకి వచ్చినాడు. పేతురుకు వస్తే కాళ్ళ మీద పడినాడు. వద్దు అట్ట పడకూడదు, మనం అందరం ఒకటే అని చెప్పి పేతురు ప్రసంగం చేస్తుండగానే పరిశుద్ధాత్మ వినుచున్న వారందరి మీదకి దిగినని ఉందా లేదా? 10:44 ఉంది ఆ మాట. చూడండి, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా ఆయన బోధ విన్నవారందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగెను. ఎంత ధన్యతనో చూడండి. ప్రార్థనా పరులకున్న బలం. మనం ప్రార్థనే నిర్లక్ష్యం చేస్తాం, తిండి నిర్లక్ష్యం చేయం, తాగనీకి నిర్లక్ష్యం చేయం. ప్రార్థన అంటే నిర్లక్ష్యం, లెక్కలేని తనం అసలుకు. అలాగుండకూడదని దేవుని వాక్యం చెప్తున్నాం. అందుకనే ఆయన ఏం చేసినాడు, ఒక కొండ ఎక్కినాడా ఎక్కలేదండి? చూడండి,
ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఎవరు? యేసు ప్రభు. ఆయన ప్రార్థించుచుండగా, ప్రార్థన ఆగిపోయిందా? ఆగిపోలే. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. చూడండి, ఒక వ్యక్తి ముఖరూపం మారాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సబ్బుతో ఎంత కడుక్కున్నా సబ్బే కదా, అంతే కదండి. ఎన్నిసార్లు సబ్బుతో కడిగినా అంతేనా? ఇంకేమైనా ఎక్కువ ఉంటుందా? ఏమి ఎక్కువ. అయితే ప్రార్థన చేస్తే ఆయన ప్రభు ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖరూపము మారెను. చూడండి, మన ముఖరూపాలు మారాలంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. చూడండి, యేసు ప్రభు ముఖరూపం మారిందా? మారలేదా? చూడండి, ఇంకొక మాట మీరు చూస్తే దేవుని వాక్యంలో ఇంకొక మాట చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 17:2లో ఒక మాట ఉంది. మళ్ళీ పైన చదువు కొంచెం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహాను వెంటబెట్టుకొని ఎత్తైన ఊరికి, అక్కడ లూకాలో ఉత్త కొండ అన్నాడు, ఇక్కడేమన్నాడు? ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా ప్రార్థన చేయుటకు వారి ఎదుట రూపాంతరం అంటే ట్రాన్స్ఫిగరేషన్ అంటాడు. చూడండి, వారి ఎదుట రూపాంతరము చెందెను. ఆయన ముఖము చూడండి, ఆయన ప్రార్థిస్తుండగా ఆయన ముఖం ఎట్లుందంట? సూర్యుని వలె ప్రకాశిస్తుంది. ఆలోచన చేయండి, ఆయన ముఖం ఎట్టుంది? సూర్యుని వలె ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాలు కూడా ఇలాగ మార్పు రావాలి. దేనికి మనం ఎక్కువ సమయం ఇవ్వాలంటే ప్రార్థనకు సమయం ఇవ్వాలి. ఏంటికి సమయం ఇవ్వాలి? బైబిల్ చదువుకోనికి సమయం ఇవ్వాలి. చూడండి, ఏమిటి సమయం ఇవ్వాలా? సాక్ష్యం ఇచ్చేదానికి కూడా సమయం ఇవ్వాలి. యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే ఆయన ముఖరూపం మొదట ఏమైంది? మారింది. రెండోసారికి చిలకలు ఏమంటాడు? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశింది. మూడోది ఏమంటాడు? ఆయన వస్త్రములు దగదగ దగదగదగ మెరిసిపోతున్నాయి. ఈ సత్యాన్ని మనం గుర్తించాలా? కొర్నేలియుని గురించి మాట్లాడుతున్నాం కదండి, మాట్లాడినామా లేదా? ఎల్లప్పుడూ ప్రార్థన చేసినాడా లేదండి? చూడండి, అందుకే అతని ప్రార్థనలు, ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిన ఆయన ఒక దూత వచ్చి చెప్తున్నాడు, నువ్వు ఏ మాటల వలన రక్షణ పొందాలనో ఆ మాటలు చెప్పి పేతురుని పిలిపించుకోమంటే పిలిపించుకొని రక్షించబడినాడు. అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినాడు. ఇంకొక మాట, న్యాయాధిపతుల గ్రంథంలో మీరు చూస్తే 5వ అధ్యాయంలో ఒక మాట చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం చెప్తా ఒక్క నిమిషం. 5వ అధ్యాయం ఒక్క నిమిషం. ఆ 31 యెహోవా నీ శత్రువులకును అలాగుననే నశించెదరు. చూడండి, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నీ కొరకు ఎంత శాపగ్రస్తునిగా వెళ్ళాడు చూసినావా? పాపం ఎరిగిన ఆయన నీ కోసం పాపంగా చేయబడినాడా లేదా? నీ పాపానికి వచ్చే జీతం ఆయన శరీరం మీద మరణశిక్ష విధించుకున్నాడా? విధించుకోలేదండి. చూడండి, అయితే ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? ఆయనను ప్రేమించు వారు ఎట్లుంటారు? ఆయన ప్రేమిస్తే నువ్వు అందరికంటే మిక్కటంగా యేసుప్రభువును ప్రేమించాలి. ఎందుకంటే నీ పాపములకు ప్రాయచిత్త బలియాగ పశువుగా వధించబడినాడు. చూస్తారండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో మొదట మనము దేవుని ప్రేమించిన వారము కాము,
అంటే దేవుడే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. మొదట దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు చూడండి, తర్వాత నువ్వు దేవుని ప్రేమించే బిడ్డగా ఉండాలంటాడు. అందుకనే ఈ గ్రంథములో ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందుదురు అని పాడిరి. చూడండి, యేసు ప్రభువును ప్రేమించే విషయంలో కొరత పడ్డాం. ఆయన చూపిన ప్రేమకు మనం తగినట్టు ప్రేమించడమో లేదు. ఆయన నిన్ను రక్తం ఇచ్చి కొన్నాడా లేదా? మీరు మీ సొత్తు కారు కదా, మీరు దేవుని సొత్తు కదా, మీరు విలువ పెట్టి కొనబడిన కనుక మీ దేహంతో దేవుని మహిమపరచమంటున్నాడా లేదా? అట్లా చేయడంలే, మనం ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వడంలే. అందుకనే ఏమంటాడు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నొందురు అని పాడిరి. తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మముగా ఉండెను. కాబట్టి నేను చెప్పే ఉద్దేశం ఏమిటంటే, మనము దేవుణ్ణి అన్నిటికంటే మిక్కటంగా ఆయన్ను ప్రేమిస్తే మనము కూడా బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటామా? ఉంటాం. చూడండి, ఆయన మాదిరికరమైన దేవుడు, ఆయన మంచి ప్రార్థనాపరుడు, ఆయన మరణమును గెలిచిన దేవుడు, సమాధిని ఓడించిన దేవుడు, మరణం యొక్క బలము గల వాని చేతుల నుంచి నిన్ను విడిపించినాడు. కృతజ్ఞత కలిగి బ్రతకాల, ఆయన వలె నువ్వు బ్రతకాల. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే చూడండి, ప్రేమ ఎప్పుడు తప్పిపోకూడదు అంటాడు. ప్రేమ కలిగి అంటే క్రీస్తును కలిగి, సత్యం అంటే కూడా క్రీస్తు ప్రభువే. ఎవరి వలె ఉండాలా? క్రీస్తు వలె నువ్వు ఉండాలి. చూడండి, క్రీస్తు వలె నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉండాలి. క్రీస్తు వలె ప్రాణం పెట్టేదానికి ఇష్టంగా ఉండాలి. చూడండి ఏమన్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలి. చూడండి, కాబట్టి సహోదరి సహోదరులారా, నిజమైన భక్తి, నిజమైన ఆనందం, నిజమైన సంతోషం నాకు నీకు కలగాలంటే ప్రార్థనకు అధిక ప్రాముఖ్యత ఇవ్వాలి. బైబిల్ను శ్రద్ధగా చదివి ధ్యానించాలి. చూడండి, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది. సినీ యాక్టర్ల దగ్గర కోట్లు ఉన్నాయి. మన కళ్ళ ఆంధ్ర తక్కువ, కానీ బొంబాయిలో సినిమాలు తీస్తే హిందీ మాట్లాడే వాళ్ళందరి భాషల్లో ఉంటాయి, డబ్బులు దండిగా వస్తాయి. చూడండి, అయితే వాళ్ళకి ఏమి లేదు, నెమ్మది లేదు, ఫ్యాన్కి ఊరేసుకొని వస్తున్నారు సినీ యాక్టర్స్. అయితే ఇప్పుడు దేవునికి నా హైదరాబాదులో సినీ యాక్టర్స్ సంబంధించిన వాళ్ళు చాలామంది ప్రభు నమ్ముకొని గట్టిగా సాక్ష్యం ఇస్తున్నారు. చూడండి, కాబట్టి నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఏముంటుందట, నెమ్మది. నీ కాయిలాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, ఏడుపు ఉంటాయి, పన్ను కొరుకులు ఉన్నా కూడా యేసు ప్రభు వాక్యాన్ని ప్రేమిస్తే నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది. కొండొచ్చి మీద పడినా కూడా భయపడాల్సిన అవసరము ఉండదు. కాబట్టి బైబిల్ను ధ్యానం చేయండి. మీరు దేవుని అడగనందున మీకేమీ దొరకదు. నువ్వు అడిగేది నేర్చుకోవాలి, ప్రభుతో మాట్లాడేది నేర్చుకోవాలి. దేవుడి మాటలు దీవించునుగాక. చెల్మయ్య గారు ప్రార్థన చేస్తారు. అన్నందుకు కృపా సత్య సంపూర్ణ మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. అవును ప్రభా, నా రక్షక తండ్రి, గడిచిన పగలంతా నీ కాపుదల దయచేసావు. అదేవిధంగా ప్రభా తండ్రి, ప్రభా గత నెలను ముగించుకొని మరి ఒక నెలలో మమ్మలను ప్రవేశపెట్టినందుకు కూడా నీకు స్తుతులు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. మహోన్నతుడా, మహాగణుడు నా రాజా, నా రక్షక తండ్రి, కృపగల ప్రభా, ఇంతవరకు తండ్రి నీ వాక్యము ద్వారా ప్రభా, నీ జీవపు వాక్యమును మేము వినుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. ఆయనను ప్రేమించు వారు తండ్రి ఉదయించు సూర్యుని బలముగా ఉంటారని సెలవిచ్చావు ప్రభా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. మరి మా ప్రభా, నా రక్షక తండ్రి, ఆయన ప్రేమించు వారికి ఎంతో నెమ్మది ఉంది అని సెలవిచ్చావు ప్రభా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. ప్రభా, నా రక్షక తండ్రి,
నా దేవా నా రక్షక ఇక్కడ మోకరించిన వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి మా ప్రభా నా రక్షక తండ్రి, 2వ వారంలో జరగనైనటువంటి మీటింగులను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. ప్రభా నా రక్షక తండ్రి, వాతావరణముని నీ ఆధీనంలో ఉంచుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా మాకు చక్కని వర్తమానములు తీసుకొచ్చుకుంటకు నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సేవకులు ప్రభా వారి ప్రయాణమంతటిలో నీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి మా ప్రభా నా రక్షక తండ్రి, ఈ ప్రభా ఈ విధంగా ప్రభా మేము దినదినము నీ యందు అభివృద్ధి చెందుటకు నీ కృప దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన మా విమోచకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం నీ బిడ్డలతోనూ మాతోనూ అందరితోనూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. ఇంతటితో కూడిక ముగిసింది. అందరికీ మా ప్రేమ వందనాలు. వచ్చే నెల అంటే ఏప్రిల్ 1వ తారీఖు ఇదే 12, 13, 14 మనకు ప్రత్యేక సువార్త సభలు ఉంటాయి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా అత్తమ్మను కూడా ఆమె ఆరోగ్యం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని యేసు ప్రభు నామములో మనవి చేసుకుంటున్నాం. ఇంతటితో కూడిక ముగిసింది. అందరికీ మా ప్రేమ వందనములు.